ఈ అక్వేరియంలో ఉన్న చేపల అందాన్ని చూసి నా మనసు ఒక్కసారిగా అసూయతో నిండిపోయింది. ఎన్నో రంగుల దుస్తులు ధరించిన నా శరీరానికి ఈ చేపలకున్న కొద్దిపాటి అందం కూడా లేదనిపిస్తుంది. ఎన్నో వేల పదాలు తెలిసిన మౌనంగా మూగబోయిన ఈ చేప గొంతుపై ఎందుకో మక్కువ కలిగింది. స్వేచ్ఛ కోసం పరితపిస్తున్న ఈ మూగజీవుల పోరాటం చూసి ముచ్చటేసింది. స్వేచ్ఛ అంటే శరీరానిక, లేక మనసుక, లేక ఆలోచించే ఆలోచనక? నిజంగా ఈ చేపకి స్వేచ్ఛ శరీరానికి లభిస్తే సరిపోతుందా, లేక మనిషిలాగా స్వేచ్ఛ రకరకాలుగా ఉంటుందా? అడిగి తెలుసుకుందామంటే వీటికి మాటలు కూడా రావే. స్వేచ్ఛ గురించి ఇన్ని మాటలు మాట్లాడిన నాకే నిజంగా నేను స్వేచ్ఛగా బ్రతుకుతున్నానా అనే సందేహం కలుగుతుంది.